ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మీరు ఎలా ఇది చెప్పగలరు? ఎందుకంటే 2022 డిసెంబర్ వరకు నేను కూడా సాయిబాబా భక్తుడిని. ఓకే. సాయిబాబాని మొక్కినోడిని, సాయిబాబా ఉంగరాలు పెట్టుకున్నోడిని, సాయిబాబా ఫోటోలు జేబులో పెట్టుకున్నోడిని. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే సాయిబాబా ఆలయానికి దిల్సుఖ్ నగర్లో ఎప్పుడైతే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఆడవాళ్ళకి నమాజ్ నేర్పిస్తాను తీసుకొచ్చారో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే సాయిబాబా భక్తి పేరుతో వీళ్ళు సనాతన ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు అనేది. ఆ తర్వాత రీసెంట్గా భజన పాటలు వినండి. మొన్న సాయిబాబా గుళ్ళో కూర్చుని వాళ్ళు పాడుతున్న పాట జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అని చెప్పేసి ఒక భజన పాట పాడిస్తున్నారు. ఎవరితో? హిందూ ఆడవాళ్లతోటి, హిందూ మగవాళ్ళతోటి. ఓకే. సో ఇప్పుడు బాబానే చెప్తున్నప్పుడు జగతికి అల్లా మూలమని అల్లాకు తన బానిస అని చెప్తున్నప్పుడు నేను ఒకవేళ నిజంగా దేవుడికి మొక్కాల్సి వస్తే నేను ఆ యజమానికే మొక్కుతా, ఈ బానిసతో నాకేం పని కదా. ఇప్పుడు నేను మాట్లాడితేనే వివాదం, నేను మాట్లాడితేనే కాంట్రవర్సీ అనుకుంటే మరో పని అదే భజన పాటలో వీళ్ళు ఒక మాట అన్నారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయి అన్నారు. సరే అల్లా అంటే ముస్లింల దేవుడు, సాయిబాబాని కూడా అల్లా కిందే చెప్తున్నారు. ఈ వ్యాఖ్యనైనా కనీసం వాళ్ళు ముస్లింలతో ఒప్పించమనండి. హిందువులతో ఒప్పించినట్టు సాయిబాబానే అల్లా అంటా అని ముస్లింలను ఒప్పుకోమనండి. ఇది నా సొంత మాట కాదు, వాళ్ళు భజనలో పాడుతున్న పాట, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు కట్టుకున్న గుళ్ళో పాడుతున్న పాటే. మరి అంటే మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వీడియో ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడే వినిపిస్తానండి. ఓకే. జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనో ఇది ఎక్కడ జరుగుతుంది? చెప్తాను. భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. అంటే దిక్కుమాలని అదోలు కొంతమంది కూడుకుని ఏది పడితే రాసేసి ఏది పడితే చేసేసి హిందువుల్ని మతం మార్చడానికి ఎన్నో కుట్రలు చేస్తా ఉన్నారు. వాటిలో ఇది కూడా కుట్రగా మారుతుంది కదా. ఇప్పుడు అక్కడ కూర్చుని ఆ బానిసగా మొక్కటమే ఒక దరిద్రం. నేను నాకు దేవుడు ఇంతమంది, ఇప్పుడు శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు అనే మాట ఎక్కడ రాలేదు కదా. అందులో కంటిన్యూషన్ వినండి. ఊది శక్తికి రూపమని అన్నిటికీ నివారణని ఊది శక్తికి రూపమని ఇక్కడ మళ్ళీ వినండి. అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనో భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి ఊది శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని అన్నిటికీ నివారణని ఊది శక్తికి రూపమని అన్నిటికీ నివారణని అల్లా సబ్కో అచ్చా కరేగా అల్లా సబ్కో అచ్చా కరేగా అని దీవించెను సాయి అని దీవించెను సాయి. ఇది ఎక్కడ జరుగుతుంది? గుళ్ళోనా ఇంట్లోనా? ఇది ఇంట్లో జరిగిందండి. ఇదే పాట గుళ్ళో పాడుతున్న వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సాయిబాబాని వీళ్ళు సాయిబాబానే చెప్పుకున్నట్టుగా పాడుతున్నారు, నేను అల్లాకి బానిసని అని చెప్పేసి, అల్లా అచ్చా ఖరేగా అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని అల్లా చేసేటప్పుడు ఇలా నేను ఎందుకు మొక్కాలి ఈ బాబాని? నేను
నేను మొక్కటం కాదు, నా హిందూ జాతి ఎందుకు మొక్కాలి? ఓకే అల్లాని దేవుడు అనుకునేవాడు ముస్లిం, రైట్ ఈశ్వరునో శివుని విష్ణుమూర్తినో లేదా అమ్మవారినో దేవుళ్ళు భగవంతుడు అనుకునే వాళ్ళు హిందువులు, ఓకే యేసుని యెహోవాని దేవుళ్ళు అనుకునే వాళ్ళు క్రైస్తవులు. ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకుంటే ఎవ్వడికి నొప్పి లేదు. ఇంకొకరి ఆరాధన పద్ధతుల్లోకి వాళ్ళు వచ్చి వీళ్ళని ఆ మతాల వైపు ఆకర్షితులు చేస్తూ ఉంటే మేము హిందుత్వాన్ని కాపాడుతాము అని చెప్పేసి కూర్చున్న వాళ్ళము ఇలాంటివన్నీ సహిస్తూ ఎందుకుంటామండి? మాట్లాడతాం, ఎందుకంటే మా బాధ్యత కదా. ఇప్పుడు దీనివల్ల సమాజంలో ఏవో కల్లోలాలు రెచ్చగొట్టేయాలి, సమాజంలో అందరూ నరుక్కుని చచ్చిపోయేలాగా చేయాలి, అది మా కోరిక కాదు. మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. వీడియో పెట్టి మేము సాయిబాబా అనే అతను హిందువు కాదు, సాయిబాబా అనేవాడు ముస్లిం ఫకీరు ఇలాగే చెప్తా ఉన్నాం. ఇలా కాకుండా ఇప్పుడు సపోజ్ సాయిబాబా ఇట్లాంటి మాటలు నేను వాడాను అనుకోండి, 100% నేనే క్షమాపణ చెప్తా. ఓకే నేను బాబా అలా అన్నాను కదా. సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అన్నప్పుడు అది ముస్లిం అని ఆయన ఏం అనలేదుగా. వీళ్ళెవరో లేదు సాయి బాబాని సబ్కా మాలిక్ కేక్ అనలా, సాయి బాబా చెప్పాడు సబ్కా మాలిక్ ఏక్ హే అని. హిందుత్వం కూడా అదే చెప్తుంది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఏకోవై బ్రహ్మనాద్వితీయం, ఉన్నది ఒకటే పరబ్రహ్మం. హిందుత్వం కూడా అదే చెప్తుంది. కానీ సాయిబాబా కంటిన్యూషన్ ఇంకో మాట అన్నాడు, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్ అని చెప్పి అన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్తూ అల్లాహ్ మాలిక్ అని కూడా చెప్పాడు. మరి అల్లా నీకు మాలిక్ అన్నప్పుడు నువ్వెవరు అవుతున్నావు? అప్పుడు నువ్వు ముస్లిం కదా. ఒక ముస్లిం తన దేవుడిని తను గౌరవించుకుంటే నాకు అబ్జెక్షన్ ఏం లేదు, నేను ఇంకా గౌరవిస్తా వాడి భక్తిని. కానీ వాడు నా భక్తిని అవమానించేదాకా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు అరికాలమంట నెత్తికెక్కిద్దండి. ఈ దేశంలో మనోభావాలు సాయి భక్తులకైనా నాకు లేవా? అదే మా పోరాటం, మా బాధ. సాయిబాబా చికెన్ తినేవాడు, నాన్ వెజ్ తినేవాడు అని మీకెవరు చెప్పారు? సాయిబాబా నాన్ వెజ్ తింటాడు, నాన్ వెజ్ వండుతాడు, వడ్డిస్తాడు అని చెప్పేసి ఎవరో చెప్పక్కర్లేదండి. సాయి లీలామృతం బుక్లోనే ఉంది. ఒక ఫకీర్ మసీదుకి వచ్చినప్పుడు శ్యామ అతన్ని లోపలికి రానివ్వడు బాబా. శ్యామ అడుగుతాడు, ఎందుకు బాబా ఫకీర్ని లోపలికి రానివ్వట్లేదు అంటే, మసీదులోకి ఒకటి రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను కాదు, అల్లా అనుజ్ఞ ఉంటే తప్ప ఎవడు మసీదులోకి రాలేడు కదా. అయినా కూడా ఈ రోజు మనం పొట్టేళ్ళను వస్తున్నాం కదా, మేకను వస్తున్నాం కదా, ఆ మేక భాగంలో అతనికి ఏం కావాలి, మాంసం తింటాడా, తలకాయ తింటాడా, వాటి మేక వృషణాలు కావాలా, అడిగి పెట్టు అంటాడు. అంటే మన కప్పురాలు అంటారు చూసి, అవి కావాలా అంటే మెను ప్రిపేర్ చేసి మరీ పెడుతున్నాడు నాన్ వెజ్. అందులో ఉందా పుస్తకంలో? సాయి లీలామృతంలో ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు జనాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఉదాహరణకి పోలీసులు మీకు ఫోన్ చేస్తే, ఏమండి లలిత్ గారు కొంచెం సమయం పాటించండి అని ఫోన్ చేస్తే, వెంటనే మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. దేఖలేంగే అసలు ఇప్పటిదాకా నేను సాయిబాబా గురించి ఎప్పుడో 1 year బ్యాక్ వీడియో పెట్టాను, ఇక్కడ నుంచి అసలు సాయిబాబా అంతు తెలుస్తా అన్నట్టుగా పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇది గొడవల కారణం కాదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టలేదండి. నాకు ఎంతమంది మద్దతు వస్తారు అంటే, నా పోరాటం సవ్యంగా చేస్తున్నానా, నిజంగానే లేకపోతే వీళ్ళు ఆరోపణలు చేసినట్టు నేను సొసైటీని ఏమన్నా గొడవల్లాగా లేకపోతే సొసైటీలో అండర్స్ట్ క్రియేట్ చేసేలాగా మాట్లాడుతున్నానా అని చెప్పేసి నన్ను నేను పరీక్షించుకోవటం కోసం నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి అంటున్నాను. నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేస్తారండి రాజకీయ నాయకులు, లేకపోతే ఒక ఉద్యమం చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటా ఉంటారు, బొమ్మలు తగలబెడతా ఉంటారు, బస్సులు తగలబెడతా ఉంటారు. వాటన్నిటికీ వాళ్ళందరినీ పిలిచి రచ్చలు చేపించినప్పుడు అది రెచ్చగొడతామని ఎవరు అంటారు, పోరాటాలు అంటున్నారు. నేను ఒక హిందువుగా నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు, నా వాదనకి సపోర్ట్గా నిలబడేవాళ్ళు నాకు తోడుగా రండి అని పిలిస్తే మాత్రం రెచ్చగొడతాం అవుతుందా? అంటే మీరు గమనించండి, కరసేవ అని అయోధ్యకు తీసుకెళ్లారు అందరినీ. అక్కడ ఏం జరిగింది చూసాక, మొత్తం మసీదు కూల్చేశారు. ఇప్పుడు మీ మాటలు ఇట్లాంటి దానికి దారి తీయడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు కరసేవ చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ మీద అండి. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సాయిబాబా కూర్చున్నాయి. సాయిబాబా కూర్చున్న వాటిని చాలా మంది ఆలయాలు అంటారు, నేను దర్గా అనే అంట. అసలు దర్గా అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతికున్నంతకాలం సాయి ఉంది మసీదులోనే కదా.